రాసిస్తాడు కదా ఎగ్జామ్ రాసి అన్నింటిలో చూడు దగ్గరన్నా అలా ఓకే బాబు సాయి కుమార్ నువ్వు మంచిగా చూపిడే అనే వేసేస్తావా ఈయన కూడా దిగు కట్ట మీద పెట్టి కదా సజావుగా ముగిసింది. ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల అధికారులు మొదలుపెట్టారు. లైవ్ టెలికాస్ట్ మనమందరం టీవీలలో మరి కాసేపు వెలువడనున్నాయి. అనధికారికంగా ఇంకా బయటకు రాలేదు. మీడియా మిత్రులు చెప్తున్నా మొదటి రౌండ్ ఇంకా ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మాజీ పాలకవర్గం సభ్యుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సగం వరకు కౌంటింగ్ క్షణాల్లో మరికొద్ది క్షణాల్లో ఫలితాలు. బ్రేకింగ్ న్యూస్, మరికొద్ది క్షణాల్లో ఫలితాలు ఓట్ల వారీగా
ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కౌంటింగ్ వచ్చిన అభ్యర్థులు ఫోన్లు మాట్లాడదు, ఫోన్లు సైలెంట్ పెట్టుకోవాలా. దాసరి సునీల్ ముత్యం రాజా సునీల్ ఆయన తర్వాత ముత్యం రమేష్ అజిమ్ సందీప్ అబ్దుల్ కజీం చోళ సందీప్ రాజేష్ సునీల్ జాన్ రమేష్ ప్రసాద్ సందీప్ సునీల్ జాన్ రమేష్ అజిత్ సందీప్ సునీల్ ముత్యం అజిమ్ గంగుల పద్మయ్య సందీప్ సునీల్ రమేష్ అజిమ్ సందీప్ సునీల్ రమేష్ అజిమ్ అందులో పద్మయ్య సుదర్శన్ జాన్ రమేష్ అజిత్ సందీప్ సునీల్ అజిత్ పద్మయ్య సుదర్శన్ జాన్ రమేష్ సందీప్ జాన్ రమేష్ ప్రసాద్ ప్రసాద్ సందీప్ సునీల్ జాన్ రమేష్ ప్రసాద్ సందీప్ సునీల్ ముత్యం అజిత్ అబ్దుల్ కజీం
మెంబర్స్ కాంటెస్టెంట్ మెంబర్ డబుల్ రేట్ ఉంది మీకు కౌంట్ చేసుకుంటే కౌంట్ చేసుకుంటాము అదంటే మీ ఇష్టం ఓటు కౌంట్ చేయండి ఫస్ట్ కౌంట్ చేయకముందే ఏదో డిసిషన్ కౌంట్ చేయకముందే మధ్యలో కౌంటింగ్ నాన్ కౌంటింగ్ అంతేగాని అన్ని కౌంట్లకి 5 టిక్కులు వచ్చినాయి కదా అన్న 4 అన్నాం ఒకటి చిల్లన్ కిందకి దీంట్లో కూడా ఒకటి చిల్లని కూడా పెట్టు మళ్ళీ కౌంటింగ్ కౌంటింగ్ పూర్తయింది అభ్యర్థులందరూ కౌంటింగ్ ముగిసింది అభ్యర్థులందరూ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరడం జరుగుతుంది మరి కాసేపట్లో ఫలితాలను ఎన్నికల అధికారులు రాజేశ్వర్ గౌడ్ ముత్తిమూర్లి గారు ఫలితాలను వెల్లడిస్తారు. అందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా ఎలక్షన్ గురించి రకరకాలుగా చర్చలు పడిన తర్వాత ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది. మన మధ్య ఎన్ని మాటలున్నా ఏదున్నా సభ్యులందరం మాత్రం ఒకటే. దీంట్లో ఎవరికి ఏమి ఉండదు. దయచేసి అందరు గమనించాలి, ఇది పారదర్శకంగా జరిగినటువంటిది. ఒకవేళ మేము తప్పు చేయమనేది ఏం లేదు. ఒకవేళ మా తరపు నుంచి ఏదైనా తప్పు జరిగితే క్షమించాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఏదైతే ఎలక్షన్ నిర్వహించడం జరిగిందో దాని ఫలితాలు ముట్టిమల్లి గారు తెలియజేస్తారు. దానికి సంబంధించింది గౌరవ సభ్యులందరికీ ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్లో పాల్గొన్నందరికీ గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల అధికారులకు సహకరించినందుకు అభ్యర్థులకు కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గెలుపు ఓటములు అనేది సహజం. ఆల్రెడీ మనం 90% యునానిమస్గానే కావాలని చెప్పేసి భావించాం, కానీ అభ్యర్థులు పోటీకి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకునేసరికంటే అనివార్య కారణాల వల్ల పోటీలో పాల్గొనాల్సి వచ్చింది. పాత పాలక వర్గానికి ఈ సందర్భంగా వాళ్ళ పదవీ కాలాన్ని ముగించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన అధ్యక్ష కార్యదర్శులు నిమిలి ప్రశాంత్, సురేందర్ గౌడ్లకు ప్రెస్ క్లబ్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గెలవబోయే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎన్నికల కమిటీ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఒక 2 నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఫలితాలను వెల్లడిస్తాం. సభ్యులు ఏదైనా కానీ ప్రేమపూర్వకంగానే తీసుకొని సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా కోరుతూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఓట్లు, అందులో ఒకటి గైరాదరు సుదర్శన ప్లస్ ఇంకోటి నాట్ కౌంటింగ్ అని కలిపి మొత్తం 26 ఓట్లు పాల్గొనడం జరిగింది. ఓటర్స్ మన ఓటర్లు మొత్తం 28, అలాగే 26 జరిగింది. ఎన్నికల ఫలితాలు తెలియజేయడం జరుగుతున్నది. మొదలు పోటీలో ఉన్న సభ్యులందరూ కలిపి మొత్తం పోస్టుల గురించి ఫస్ట్ ఈసీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫలితాలు ఈసీ మెంబర్లుగా సామమురళి, చేతన్ ఇద్దరు యునానిమస్గా గెలవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరియు జాయింట్ సెక్రటరీగా చక్రి గారు కూడా యునానిమస్గా గెలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోశాధికారిగా అజీం మరియు ప్రసాద్ ఇద్దరు పోటీ చేయడం జరిగింది. వారికి ఓటింగ్ శాతాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రసాద్కు 10 ఓట్లు మరియు అజీంకు 16 ఓట్లతో 6 ఓట్లతో అజీం గారు 6 ఓట్ల లీడింగ్తో గెలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 16 ఓకే రైట్. ఇక ఆ విధంగా ఉపాధ్యక్షుడిగా జాన్ రమేష్ అండ్ ముత్యం ఇద్దరు పోటీ పడడం జరిగింది. దీనిలో ముత్యంకు 12 ఓట్లు, జాన్ రమేష్ కు 14 ఓట్లు, 2 ఓట్లకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత కార్యదర్శి. ఈ కార్యదర్శిలో పోటీ చేస్తున్నటువంటి వారు పింజ సుదర్శన్ అండ్ దాశెట్టి సునీల్ గారు ఇద్దరు పోటాపోటీగా కొనసాగి దాని నుంచి పింజ సుదర్శన్ కు 8 ఓట్లు, సునీల్ కు 18 ఓట్లు కలిపి సునీల్ గెలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ సభ్యులందరికీ తెలియజేయనగా మొత్తం మన ఓట్లు 28 ఓట్లు, అందులో ఒకటి గైరాదరు సుదర్శన ప్లస్ ఇంకోటి నాట్ కౌంటింగ్ అని కలిపి మొత్తం 26 ఓట్లు పాల్గొనడం జరిగింది. ఓటర్స్ మన ఓటర్లు మొత్తం 28, అలాగే 26 జరిగింది. కొనసాగినటువంటి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగడానికి సహాయపడ్డ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్షులుగా పోటీపడ్డ గంగుల పద్మయ్య గారు, సందీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారితో పాటు నూతన కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
అధ్యక్ష కార్యదర్శులతో పాటు వారి కార్యవర్గ సభ్యులు వస్తే వారికి ఎన్నికల నియమాల సంతకాలతో పాటు వారి యొక్క నియమ నిబంధనలు వారికి తెలియజేయబడతాయి. అంతకు ముందు సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్న సభ్యులందరూ వచ్చి రిజిస్టర్లో సంతకం చేయాల్సిందిగా విజ్ఞప్తి కోరుతున్నాం. అధ్యక్షులు గౌరవ అధ్యక్ష పద్మన ఈ సంతకం చెప్పారు. రాయనగరండి ఎవరు గెలిచిందన్న రాయనగర్ అన్ని సంతకాలకి పెట్టింది డబ్బులు సంతకాలకి పెట్టారు ఆయన అది ఓటు చెల్లింది ప్రజలకు లాస్ట్ ఇయర్ గారి కార్యవర్గం ప్రెస్ క్లబ్ భవనానికి అయితే సహకరించినారు. చాలా శుభాకాంక్షలు వాళ్ళు పూర్వక ధన్యవాదాలు. మీరేం చేస్తారో చూస్తాం. సందీప్ శుభాకాంక్షలు ప్లస్ కోశాధికారిగా ఎన్నికైన అజీం పాషా గారు, అలాగే జాయింట్ సెక్రటరీ చక్రి గారు, ఈసీ మెంబర్లు సామమురళి, చేతన్ వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులుగా సందీప్, కార్యదర్శిగా సునీల్, ఉపాధ్యక్షులుగా జన రమేష్, కోశాధికారిగా అజీం, జాయింట్ సెక్రటరీగా చక్రి, ఈసీ మెంబర్లుగా సామమురళి, చేతన్ ఎన్నికైన సభ్యులందరికీ ఎన్నికల కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి పోటీ లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్న గౌరవ అధ్యక్ష పదవి ఎలాంటి పోటీలు ఎప్పుడూ నిర్వహించలేదు. ఆ సాంప్రదాయాన్ని కూడా మనం ఎప్పుడు బ్రేకప్ చేయలేదు కాబట్టి గౌరవ అధ్యక్ష పోస్ట్ని కూడా సభ్యులందరూ ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ప్రకారం కానీ లేకుంటే గౌరవ అధ్యక్ష పోస్ట్ కానీ ఎన్నికల్లో పోటీ చేసినా పోటీ చేయకపోయినా మనము గౌరవించుకొని అధ్యక్ష పదవిలో గౌరవ అధ్యక్ష పదవిలో ఇప్పటి వరకు చెర్లపల్లి రాజేశ్వరంనే కంటిన్యూగా చేశాము. మరి ఈసారి ఆ పోటీ వేరే వాళ్ళు చేయడానికి కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టి ఒకసారి సభ్యులందరి నిర్ణయం మేరకు ఆ పోటీని కూడా డిక్లేర్ చేసుకుంటే ఎక్కడ ఎలాంటి తారతమ్యాలు లేకుండా విభేదాలు లేకుండా నూతన కార్యవర్గం అంతా సవ్యంగా కొనసాగుతుందని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ తెలియజేస్తున్నాను. ప్రకారం మనం అధ్యక్ష పదవి చేసినందుకు గౌరవ అధ్యక్ష ఇస్తామంటాము. ఈసారి మేమిద్దరము సలహాదారులుగా ఉంటూ గౌరవ అధ్యక్షులు వేరే కింద చెప్పేసి నిర్ణయించుకున్నాం. విషయాలు చెప్పేసినాం.
నేను కొనసాగినప్పుడు కానీ పదవి కానీ ప్రశాంత్ కానీ అంతకుముందు కానీ నేను 3 years ఉన్నా, వీళ్ళు 2.5 years ఉన్నా. మేము స్టార్ట్ అయ్యి 5-6 years అవుతున్నప్పటి నుంచి కూడా సన్మాన్ రాజేశ్వరంలోనే కొనసాగించుకున్నాం. రాజేశ్వరంగానే ఉంటారు. మామూలుగా జనరల్ గా బయలాస్ ప్రకారం ఎట్లుంటుంది అంటే అధ్యక్ష పదవి ఇచ్చిన వాళ్ళు గౌరవాధ్యక్షుని ఇచ్చి వాళ్ళని గౌరవపరుస్తారు. గౌరవం అంతే. రైట్. ఓకే కొద్దిగా జరగండి అన్న ప్లీజ్. సాయంత్రం 6 గంటలకు ర్యాలీ. अजीब भाषा अजीब भाषा ఓకే ఓకే वैसे मर्यादा సన్మానం చేసుకునేటప్పుడు ఏం చేయాలి? ముట్టుమురళికి సన్మానం. ఇప్పుడు మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఓకే కెమెరాకి స్టూడియో అయిపోయింది. తీస్తున్నా గౌరవాధ్యక్షుడు కార్యవర్గం అంతా గౌరవాధ్యక్షుడు చూడు అందరు దగ్గరగా ఉంటే మంచి ఫోటో వేసుకున్నాం. చూడండి ప్లీజ్. ప్లాట్ ఇప్పించాలి మా రంగా కల్పించారు. గిచ్చుడు కేతన్ నువ్వు మధ్యలో
అన్ని పని చేసి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలను సజావుగా నిర్వహించుకున్నాం. ఈ ఎన్నికల్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి గంగుల పద్మయ్య, సందీప్ పోటీ పడ్డారు. అలాగే కార్యదర్శి పదవికి పింజ సుదర్శన్, దేశెట్టి సునీల్ ఇద్దరు పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి జానా రమేష్, ముత్యం పోటీ పడ్డారు. కోశాధికారి పదవికి అజీం ప్రసాద్ పోటీ పడ్డారు. అలాగే యునానిమస్ గా జాయింట్ సెక్రటరీ చక్రి ఎన్నుకోబడ్డాడు. ఈసీ మెంబర్లుగా సామమురళితో పాటు చేతన్ కూడా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షులుగా సందీప్, నూతన అధ్యక్షులుగా సందీప్, నూతన కార్యదర్శిగా దేశెట్టి సునీల్, నూతన ఉపాధ్యక్షునిగా జానా రమేష్, నూతన కోశాధికారిగా అజీం పాషాలు ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ అభ్యర్థులపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ మెజారిటీతో వీరు నలుగురు గెలవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరు సమర్థవంతంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ న్యాయం చేస్తూ వారి కార్యవర్గ సభ్యులతో పాటు సభ్యులందరి ఏకాభిప్రాయాలు సేకరించి క్లబ్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ఎన్నికల్ని జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో పారదర్శకమైనటువంటి ఎన్నికలను జరపడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తర్జన భర్జన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక ఎలక్షన్ నడవడిని కొనసాగిస్తూ ఇక్కడ ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. ఇందులో సభ్యులందరూ కూడా ఓటింగ్లో పాల్గొని మంచి దృక్పథంతో ముందుకు కదిలినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ కమిటీగా సరి అయిన పద్ధతిలో నిర్వహించామని మేము తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచిన సభ్యులందరికీ కూడా కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు నిర్వహించుకున్న ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన కార్యవర్గానికి మా మాజీ పాలకవర్గం తరపున ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నూతనంగా గెలిచిన సభ్యులు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ను మరింత బలోపేతం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాము. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, నూతనంగా గెలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ, మాకు సంవత్సరంన్నర కాలం పాటు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్క ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు. తప్పు ఒప్పులన్నీ జరుగుతాయి, మా ద్వారా ఏదైనా జరిగి ఉంటే క్షమించాలి. మేమైతే అందరిని కలుపుకొని పోవాలని ప్రయత్నం చేసినాం. బట్ ఇప్పుడు కూడా నూతనంగా ఎన్నికైన సభ్యులు కూడా ఎటువంటి పక్షపాతాలు పెట్టుకోకుండా అందరూ సీనియర్ అంటే సీనియర్కి విలువిస్తూ, జూనియర్లను వాళ్ళ తమ్ముళ్ళ లెక్క భావిస్తూ ముందుకు తీసుకెళ్ళి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని మా యొక్క అభిప్రాయం. ఏదన్నా సలహాలు ఉంటే తప్పకుండా తీసుకోండి. అందరి అభిప్రాయం మేరకు ముందుకు సాగాలని గెలిచిన సభ్యులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజెప్పుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జరిగిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నాకు చెప్పించిన మా జర్నలిస్ట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సీనియర్ జర్నలిస్టులకు, నాతో పనిచేస్తున్న జర్నలిస్టులకు ధన్యవాదాలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తే ఖచ్చితంగా అన్ని సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి పోయే విధంగా చూస్తాను. థ్యాంక్ యూ. ఈ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేసిన మా ఎలక్షన్ ఆఫీసర్ రాజేశ్వర గౌడ్ అన్న గారికి, అదేవిధంగా పుట్టిముల్లి అన్న గారికి ధన్యవాదాలు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించినటువంటి నూతన వాళ్ళ అధికార యంత్రాంగం ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఓట్లేసి నూతన అధ్యక్ష కార్యదర్శులు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రతి పాత్రికేయులకు నాతో ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు చెందుతున్నాను. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ని అన్ని విధాలుగా అభివృద్ధి కోసం మాతో సహాయ సహకారాలు, అలాగే పాత్రికేయులకు ఎలాంటి సమస్యలను తీర్చడంలో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మా ఎందుకు గౌరవం నుంచి మనం గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలో భాగంగా అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా నన్ను
అలాగే మిగతా కార్యవర్గం అంతా చెందుకున్నటువంటి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ సిహెచ్ రాజేశ్వర్ గౌడ్ అలాగే కుటుంబుల్లి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మా కమిటీ అందరి ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యదర్శుల ఆధ్వర్యంలో మేము మరింత జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకెళ్తాం. తప్పకుండా మా అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు.